హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎంతో క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండే దోస పిండితో పునుగులు ఎలా వేయాలో చూపిస్తానండి. దాంట్లో టమోటా చట్నీతో ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. టమోటా చట్నీ అండ్ దోస పిండితో పునుగులు ఎలా వేయాలో చూపిస్తాను. ఇంకా స్టార్ట్ చేద్దాము. ముందుగా ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను. దానికి 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. నేను రేషన్ బియ్యం కానీ దోస బియ్యం కానీ తీసుకున్నాను. 2 టీ స్పూన్ల కందిపప్పు, 1 టీ స్పూన్ మెంతులు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చక్కగా మళ్ళీ వేరే వాటర్ వేసి దానికి మూత పెట్టుకొని నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని ఒక నైట్ అంతా ఉంచానండి. ఇలా నైట్ అంతా ఉంచినాక పిండి బాగా పులిసింది. ఇలా పులిసిన పిండిలో 1 స్పూన్ బియ్య పిండి, 1 స్పూన్ మైదా పిండి వేసి 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకుంటే మొత్తం అంతా చక్కగా అవుతుంది. తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇలా పునుగులు వస్తున్నాయో రావట్లేదో ఆ కన్సిస్టెన్సీ చూసుకొని మనం చక్కగా దాన్ని తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నాక ఒక బౌల్లో ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని 4-5 టమోటాలు వేసుకొని చింతపండు వేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం, తగిన పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి వేసి మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మిగిలిన వాటర్లో కొంచెం సన్నగా తరుగుకున్న కొత్తిమీర వేసి ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చడిని దీంట్లో వేసుకొని కలుపుకుంటే టమాటా పచ్చడి రెడీ అయ్యిద్ది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడి అయిన నూనెలో ఇలా పునుగుల్లాగా వేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వీటన్నిటిని టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా క్రిస్పీగా ఉండే దోస పిండితో పునుగులు రెడీ అవుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.